ఏంటి మీ విషయం ఇంకా రావట్లేదు? దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా? చిచి అదేం లేదు. ఇప్పటికే 2 కాఫీలు తాగాం. 3వ కాఫీ తాగి ఓపిక లేదు. ఏసీ పని చేయట్లేదు. ఓకేనా? బిల్ తగ్గించిస్తానులే. అదిగో మాటల్లోనే వచ్చేసింది. హాయ్ మణి. హాయ్. మా కజిన్ ఉషాన్ చెప్పానే ఇదే. హాయ్ బావా. కొంచెం ఫాస్ట్లే. పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తుంటుంది. అఫ్ కోర్స్. ఎలా ఉన్నాడు మీ బావ? అల్లరి నరేష్ కంటే అందంగా ఉన్నాడు. ఇంతకీ పెద్దన్నలో ఉన్నారే? నా పెళ్లి హడావుల్లో ఉన్నాడే. వాట్? నీకు పెళ్ళా? ఎవరితోనే? చిట్టిరాజుతో. వాడితోనా? అవునే. ఆయన గారు మీ పెద్దనాన్నని 2 సార్లు కాపాడాడంట. నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట. చిట్టిరాజ్ అంటే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా? అవును. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీటర్. వాడి వల్లే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము 2 ఫ్యామిలీల కింద విడిపోయాం. ఏం చేశాడో ఏమో తెలియదు కానీ మా పెద్దనాన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ అయిపోయాడు. కన్నింగ్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ స్టూపిడ్ ని నేను పెళ్లి చేసుకోవాలంట. అలాంటి సిచువేషన్ వస్తే ఆ మండపంలోనే నేను సూసైడ్ చేసుకుంటాను. అయ్యో అంత పని చేయకు. నీకు నేను ఉన్నాను కదా. వద్దులే బావా. మా అక్క అన్యాయమైపోద్ది పాపం. ఓ సంబరపడిపోకు. నేను పెళ్లి చేసుకుంటాను అంటలేదు. ఆ చిట్టిరాజ్ దగ్గర సేవ్ చేస్తానంటున్నాను. ఆ హెల్ప్ చేసి పెట్టు బావా. నీకే పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను. నాకేం వద్దు కానీ నా జీప్ కి కలర్ పోయింది. చీదీనే అమ్మా. ఒక్క కనెక్షన్ కలవట్లేదు. ఏం సెల్ ఫోన్ లో ఏం తాగుడు మానేశాను రాఘబాబు. సిగ్నల్ చచ్చిపోయిన మా పట్టాలు తాగుతున్నాను నేను. ఎక్స్క్యూజ్ మీ బాస్, మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఏ కనెక్షన్ బెటర్ అంటారు? ఇల్లీగల్ కనెక్షన్. ఎంత సడన్ గా బార్కు తీసుకొచ్చి పార్టీస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని. నా దగ్గర డబ్బులుంటే బార్కు రాని తెలుసా? ఏ? మా ఇంట్లోనే బార్ ఉంటది. నా రూమ్ లో కూడా ఉంది. అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చాను తెలుసా? నీతో మనసిప్పి మాట్లాడదామని. నేను ఎక్కువ అయితే బట్టలిప్పి మాట్లాడతాను. అదేదో తొందరగా చెప్పి. అవునరా? నువ్వెంత డబ్బు ఎలా సంపాదించావు? మోసం చేసి. ఎవరిని? నీలకంఠాన్ని, రాజారావుని. మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యాను. జీతం సరిపోయేది కాదు. కమిషన్లు కొట్టేద్దామంటే ఆ రాజారావు గడు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు. అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని రిలయన్స్ బ్రదర్స్ లో ఎడగొట్టింది. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, నా అకౌంట్ లో క్యాష్. ఆ తర్వాత నీలకంఠాన్ని ఏటీఎం సెంటర్ లా మార్చేశారు. ఎలా? నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా. అంటే నీ తమ్ముడు లేడా? అబద్ధం. ఆహా, బుద్ధుడికి బోచెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు ఈ బారన్ రెస్టారెంట్ లో జ్ఞానోదయం. నువ్వు మ్యాన్షన్ లో మ్యాన్వి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్వి, జానీ వాకర్ లో జానీవి, కింగ్ ఫిషర్ లో కింగ్వి. టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతుంది. రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడివి. నువ్వు చిట్టిరాజు కాదు, చీటరాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువువి. రే రమణ, ఎక్కడున్నారా? ఇంకెక్కడరా? హోటల్లో పిండి రుబ్బుతున్నాను. ఆ రుబ్బటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కొచ్చాయి. దేనికిరా? నీతో చిన్న పని పడింది, వచ్చాక చెప్తా. సర్లే. హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడు కండిషన్ ఎలా ఉంది? ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. ఏంటి, సీరియస్ అయిందా? ఆడితో డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి ఒరే ఒకటి కట్టేవాడినే ఉన్నాను కదా. డాడీ, ఏంటమ్మా ఈ పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది. ఇంటి ముందు పెట్టు. ఎవరిది? మా డాడీది. ఆ ఫోన్ కింద ల్యాండ్ ఫోన్ అండి. పద. హలో నీలకంఠ గారా, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ లీగల్ అడ్వైజర్ చిట్టిరాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ రా? ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టమా? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి నిజమా? జోకులేట్ అని మీరు ఏమన్నా నా ఫ్రెండ్ బామర్దా? ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దామంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతను అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదులేండి. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అన్నారు, మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి. అసలు ఏం జరిగింది? ఐసీయూలో ఉన్న మీ తమ్ముడు చచ్చిపోయాడు. చిట్టిరాజు చచ్చిపోయాడు. నాకు అసలు తమ్ముడే లేడండి. నేను అంటున్నది అదే, ఇంకా మీ తమ్ముడు లేడు. తమ్ముడు ఏదండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా, మీ ఎదురుగానే కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడవచ్చు. మరి నా తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. ఎవడు వీడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. సారీ చిట్టిరాజు, మీ తమ్ముడు పోయాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కాదురా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది. తొందరగా తగలెట్టేద్దాం. పదండి పదండి. ఆగండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్.
మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగటానికి లేదు. జరుగుతుంది. జరగదు. నువ్వు అనవసరంగా బాధపడదు. ఏమోటావు? లేదురా, మీ తమ్ముడు నేను బతికేస్తాను. ఎలా అంటారేంటి సార్? ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న మధ్యలో వచ్చి శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుండె మీద దెబ్బ బాధ రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ ఆ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువరన్ కాదు. ఎలా బతుకుతారా యాదవా? నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెప్పులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పనిచేస్తే నా నెక్స్ట్ బర్త్డే కింద సెలవును. మిరకిల్, అద్భుతం. హృదయం కరిగించి వెళ్ళకే మరు హృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సిందని కాదు. నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌగులించున్నానో తెలియట్లేదని. అలాగా దా ఇంటికి వెళ్ళి మాడుకుందాం. మనకి ఇల్లు ఎక్కడ ఉంది? నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే. ఈడొకడు ఎందుకు వస్తాడు ఈడికే తెలీదు. ఎందుకు సార్ అరిశారు? నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? శ్రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లోనే ఉంటాడు. ఆరోగ్యం జాగ్రత్త. పంచరైందా? వస్తున్నా. నేను కూడా ఉంటాను చిట్రాజు. అలాగే. ఎవరి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? హాయ్, ఏంటి అలా చూస్తున్నావు? వడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డు లో ఉన్న ఎవడరా నువ్వు? మా బాసు. మా బాసు లేదు, మధ్య పులుసు లేదు. వెళ్ళా. మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ, కమాన్. నేను ఈ నీలకంఠానికి లేగలేడు వజర్ని. నాకు అసలు తమ్ముడే లేడు. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. వాడు నా ఫ్రెండ్ జింతాకా 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 అని బతికించాడు. ఇవన్నీ చక్కగా జరిగింది. అంటే మీకు తమ్ముడే లేడన్నమాట? అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడన్నమాట. నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముని బతికించాడన్నమాట. అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడన్నమాట. అవును. ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్? ఏం చేయాలరా? మీరు ఏం చేయక్కర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ జిప్ సార్. కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా. సార్ సార్ సార్, ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు. బ్యాగ్ పక్క పెట్టు. ఎవడ్రా నీకు అన్నయ్య? సొంత తమ్ముడిని అట్టుకుని బోన్లో ముద్దాయిని అడిగినట్టు ఏంటని ఆ క్వశ్చన్స్? నేను నీకు అన్నయ్యనా? ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి కేకలు? ఏమైంది? చూడండి మా దగ్గర మా అన్నయ్య ఇడికి తమ్ముడు లేడంట. నేను అసలు ఇటు తమ్ముడే కాదంట. చంటోడినట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి ఈడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. జీర్ణించుకోవా, ఉన్నాడు కదా. అంతేకాదు మా గారు, చాలా స్టోరీస్ చెప్పాలి. ఏంటో డాడీ డాడీ, మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. అది పెయింటింగ్. పేపర్ మీద కాఫీ చుక్కలు పడ్డాయనుకుని చింపి అసలు పారేసాను. వాట్ షిట్, మళ్ళీ ఆ పెయింటింగ్ వేయాలంటే 1 డే కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వలపోతే సరిపోతుంది కదా. షట్ అప్. హూ ఇస్ దిస్ గాయ్? చిట్రాజ్ తమ్ముడు అమ్మా. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతను శవం. అంటే ఇప్పుడు భూతమా? నో మనిషే, ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాజ్ ఫ్రెండ్ ఒకడు జంతా కుత్తక తక్క జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీ కాదు, సున్నీ కాదు. నా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దుబాయ్ అమ్ముకునేవాడు. అనియా ఏం చేయలేదండి, అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్ మీరు చావడానికి ముందు. పెయింట్లు వేసి ఉండండి. దేనికిరా? తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నావు? నేను గొప్ప చిత్రకారుని కదా. ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా? గుర్తులేదు? గుర్తుంది. కప్పులు గడిగే ఫేస్. ఇంతకీ మీ పేరు? పేరండి పేరు జూనియర్ పికాసో. ఈయన బ్రష్ నేమ్ ఆగారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజప్ కాల్గట్ట అని ఉంటుంది. ఇదేట్రా? ఆర్టిస్టులు బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏమండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్ లా నాకు కొంచెం టైం ఇస్తే పోటీలు కొనుక్కొచ్చేస్తాడ్రా. పెయింటింగ్ వేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా, అందుకే టైం అడిగాను. మీరేం వర్రీ అవ్వద్దు, ఎల్లుండి లోపు మీ పెయింటింగ్లు అన్ని వేసి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పదా చిట్రాజ్ ఆఫీస్కి వెళ్దాం. ఇల్లు జాగ్రత్త. అలాగే ఏం చేస్తాడా? దగులు బాజీ అండి. మీ ఇల్లు మీకే అమ్మేగాళ్ళు. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీదే కదా, ఆడింది కదా, రావా దగులు బాజీ అదవా. ఒరే రంగబాబా చెప్పరా, కొత్త జీవితం ఎలా ఉంది? ఏం జీవితంలో బాబా, గ్యాస్ పొయ్యి మించి గాడి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఏమైంది? ఏమైందేంట్రా, ఆ నీలకంఠం కూతురికి పొరపాటున పెయింటర్ అని చెప్పాను. చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంట, పెయింట్లన్నీ నన్నే ఏమంటాను. ఏమైందిరా, అలాగే ఏమొచ్చని తన మీద దోస్తులు వేస్తావు. అలాగేసే, ఆ తర్వాత నేను వచ్చి మేనేజ్ చేస్తాను. ఏంటి రంగబాబు
ఎలా వచ్చావు? ఒకసారి మీ తమ్ముడిని చూసిపోదామని. ఎలా ఉన్నాడు? దొక్కలా ఉన్నాడు. హాయ్ రమణ. హాయ్ రంగబాబు, ఎలా ఉన్నా? ఏంటండి పికాసో గారు ఎందుకు పిలిచారు? పికాసోనా? పికాసి బ్రష్ నేమట డికాషన్ కలర్ లో ఉంటాడు ఎదవా. నువ్వు ఉండనియా, పెయింట్లు రెడీ. ఏదో పెసరట్లు రెడీ అన్నట్టు చెప్పాడు. ముచ్చు బంగారే లండించాడు. ఏంట్రా జిడ్జిడ్గా ఉందా? ఆయిల్ పెయింట్ అయి ఉంటుంది. అవుననియా, ఆయిల్ పెయింట్లు. నాకు మాత్రం మాడిపోయిన ఆనియన్ దోశలా ఉంది. షడప్ చిట్రాజు, ఈ పెయింటింగ్స్ కి మీనింగ్ లేదంటావా? వీటిని కళ్ళతో చూస్తే సరిపోదు. ఏ కళ్ళద్దాలు ఎటు చూడాలా? హృదయంతో చూడాలి. అవును, ఈ పెయింటింగ్ చూడు. చూసాను, పెంట మీద కోడి గెలిగినట్టు కాదు, పగిలిపోయిన సూర్యుడు బొమ్మ. పగిలిపోయిన గుడ్డును చూశాను, పగిలిపోయిన గాజు గ్లాస్ చూశాను, పగిలిపోయిన సూర్యుడు చూడటం ఇదే ఫస్ట్ టైం. నీ కళారోధానికి నా జోహార్లు పికాసో, జోహార్లు. థాంక్స్ రంగబాబు, తీసుకో. మా నీకు కూడా బాగా నచ్చేసింది. ఇప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ చూస్తున్నారు. ఈ పెయింటింగ్ సముద్రంలో సునామీ. ఈ సముద్రంలో సునామీయా? సైకిల్ చక్రం అలా ఇలా తోలించేసాడు. కాదు, ఇది నిజంగా సముద్రంలో సునామీ. ఏం డెప్త్ ఉందండి మీలో? సముద్రంలో అంత డెప్త్ ఉందా? ఇలాగి ఏంట్రా అది నేల మీద పడేశారు? ఈ చిట్రాజు వాల్ మీద కన్నా నేల మీద బాగుంటాయని ఒట్టరంగా సర్దానండి. ఏది? ఆహా, ఎంత బ్యూటిఫుల్ గా వేసావమ్మా. నీలో ఇంత టాలెంట్ ఉందా? పెయింటింగ్స్ వేసింది నేను కాదు డాడీ, పికాసో గారు. అవును మాయ గారు. చూడరే, ఎంతకాలం నేను మోడర్న్ పెయింటింగ్స్ అంటే పిచ్చి పిచ్చి బొమ్మలు అనుకున్నాను. కరెక్ట్ గానే అనుకున్నారు. ఊరికే నువ్వు ఎంత బ్రహ్మాండంగా వేసావా. ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకే. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. గ్రేట్ పెయింటర్ పరిచయం అయినందుకు సో లక్కీ అండి. షేమ్ టు యు అండి. పెయింటర్స్ కదా, పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో మనం ఎందుకు? పద. మనకెందుకు కాదు, ఇది నాకు కావాలి. అద్దాలు బదులు అమ్మో, గాజు పెంకులు ఎవరా నువ్వు? ఎవరా నువ్వా? ఇంటి పెద్దలండి. నువ్వు అల్లుడు అయితే నేనేమంటరా? ఇంట్లో పెట్టి తాళేశారు కాబట్టి దొంగవే ఉంటావు. నాన్ సెన్స్. నేను ఇంటి కాబోయే అల్లుడిని. ఇంటి అల్లుడువా? నేను దొంగనే సార్. అవును, గదిలో పెట్టి తాళం వేశారు, అల్లుడు అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ చెప్పే టైం లేదు కానీ దొంగనంటున్నావు కదా, ప్లీజ్. చేస్తారు మరి, నాకేంటి కావాలంటే తాళం కప్పు తీసేసుకో. ఓయ్, నీ చూపు దొంగను అనుకున్నావా? వెరీ కాస్ట్లీ దొంగనే. అయితే నీకు ఇంట్లో కాస్ట్లీ వస్తువులు ఎక్కడైనా చూపిస్తాను, కొంచెం తాళం తీవా? అలానో బాగుంది, వచ్చి వచ్చాయి. నేను దొంగతనానికి వచ్చింది జైలు గాడి ఇంటిగా. చేసికెళ్ళి సరెండర్ అయిపోవడం బెటర్. బిర్యానీ ప్యాకెట్ వస్తుంది. నీకు నీ పనిష్మెంట్ తన్నారా బాబు, నేనేళ్ళు చూసుకుంటారా? ఈ దొంగ నా ఫ్రెండ్ ఏడి? అయ్యి బాబు దొరికిపోయాం, అందరూ వచ్చేసారు. ఇక్కడ అంకుల్, డబ్బు బంగారం మొత్తం మూట కట్టించాడు. కారు తాళాలు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ తో పాటు దొంగతనాలు కూడా చేస్తున్నావు అనమాట. చిచి, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదండి. ఒరేయ్, నీతో సంబంధం పెట్టుకోవడానికి నువ్వేనా మహేష్ బాబు అనుకుంటున్నావా? వీడిని ఎలా కాదు, అర్జెంట్ గా పోలీసులకు అప్పచెప్పేద్దాం. ఈడు మనల్ని మోసం చేశాడంటారు. పోలీసుడికి ఒక లెక్క కాబట్టి ఇది కాగదే కరెక్ట్. వీడికి మామూలు తాళం కప్పు కాదు, జంబో తాళం కప్పు అయింది. ఇంకా ఈ బట్టలు ఎందుకు నీకు? తీసేసి లాగుమని వేసుకో. అంకుల్, నన్ను ఒక్కసారి బయటకు వెళ్ళమండి, నిజం మీకే తెలుస్తుంది. ఎల్రా ఆలోచనతో తీసుకెళ్ళరా. అమ్మగారు కాఫీ అక్కడ పెట్టు. అయ్య బాబాయ్, నువ్వా? కూకో బాబు. నీ కూర్చోటానికి రాలేదు, మా పెళ్లి చెమ్మని అడగటానికి వచ్చాను. ఎంత అర్జెంట్ గానా? అవును, దొరికితే కళ్యాణ మండపం, లేకపోతే గుడి, లేకపోతే చర్చ్, అది లేకపోతే మసీదు, ప్లేస్ ఏదైనా పర్లేదు, అర్జెంట్ గా మా పెళ్లి చేసేయండి. లేకపోతే ఆ డ్రైవర్ గడు మా పెళ్లి ఎక్కడ చెడగొడతాడేమోనని భయంగా ఉంది. సరే, నీ ఇష్టం. మీ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరమ్మందాం. వదండి, వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తే ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టు, ఒకే మండపంలో నా పెళ్లి, వాళ్ళ చావు చూస్తారు ప్రేక్షకులు. ఏంటయ్యా, ఏంటండి అల్లుడు అనేది? నిజమండి, నేను కనుక 3 లేటు మా మమ్మీ డాడీలు చూస్తే వాళ్ళ మలేరియా వచ్చిపోతారని నా జాతకంలో రాసింది. పెళ్లిలో చావంటే ఫ్లైట్ కార్ ఇంజిన్ వేసి నడిపినట్టే. మా కాపురం సరిగ్గా సాగదు. మరి నువ్వు ఇంత గట్టిగా చెబుతాను కాదంటావా? నీ జాతకాన్ని ఫాలో అవుతాం. ఒకసారి మీ డాడీ మమ్మీ చెప్పి ముందు నేను మాట్లాడతాను. హలో, నేనేనండి. ఎలా రంగబాబు? అవునా, నేనే. నాన్న పెద్ద నాయన అన్నవరం సత్యనారాయణ స్వామి మీరే కదండి. ఏడ్చేవలే, ఇంతకు ఫోన్ ఎందుకు చేసినట్టు చెప్పు. నేను అర్జెంట్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చేసుకో, నాకేంటి? మిమ్మల్ని పిలవకుండా చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి. ఇచ్చిన పరిస్థితి రావడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరులే. ఏమే? పర్వాలేదులేండి, మీ ఫోటో పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకుంటాను. పెట్టుకోగానే దాని దండైకోరే. ఒక్క నిమిషం, జైలు రంకులు మాట్లాడతారట. అలాగే. నమస్కారం వెంకట గారు. నమస్తే నమస్తే. ఏంటండి వాడు పెళ్లి లొల్లి అంటున్నాడు? ఆయన జాతకం అలా ఉంది, ఏం చేస్తారు మరి? పోన్లేండి పాపం, కుక్క అరిచినా కళ్యాణం వచ్చినా ఆగనే ఆగదంటారు. ఎదవని చేసుకునివ్వండి, లేదంటే జీవితాంతం అనాథగా మిగిలిపోతాడు. అంతే అనుకోండి, కానీ మీరు లేని లోటే కదండి. భలే రిసెప్షన్ ఉంది కదా. అలాగే రిసెప్షన్ వస్తారంట. ఒకసారి ఇవ్వండి, పెళ్లి ఖర్చులకి డబ్బులు పంపించండి. మళ్ళీ ఇదొకటా? సర్లే, ఆ జైలర్ గారి అకౌంట్ లో వేస్తా, తీసుకో. థ్యాంక్స్ నాన్న, మీ అకౌంట్ లో వేస్తారంట.
గురువు గారు కొంచెం స్టఫ్ ఏమైనా పెడతారేటే? ఇదిగో తీసుకో. నువ్వు అప్పుడప్పుడు టేస్ట్ బాగుంది. సాస్ ఏమైనా రాశారా? కోడి బాగా కాలేదని బర్ణాలు రాశాను. నీ పద్ధతి ఏం బాగాలేదురా. పెగ్ బాగానే ఫిక్స్ చేశాను కదా. నేను చెప్పేది పెగ్ సంగతి కాదు, ఇన్కమ్ గురించి. అదే కోర్టులో కేసులు పెరిగిపోయినట్టు నా దగ్గర క్యాష్ తెగ పెరిగిపోయింది. ఎన్ని కార్లు కొనిచ్చాను? కారు కూతలు ఆపు. ఏ అపార్ట్మెంట్ కొనగలుగుతున్నావా? బంగ్లాలు కొనగలుగుతున్నావా? రింగ్ రోడ్ కొనగలుగుతున్నావా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొనగలుగుతున్నావా? దానికైతే ఈ నీలకంఠం ఒకటి సరిపాడు, ఇంకొకటి కలపాలి. అందుకే ఆ నీలకంఠాన్ని రాజారావుని కలిపే. ఇదేం ఐడియారా బాబు, తాగి దిగిపోయేలా ఉంది. నీ కలెక్షన్ పెరగాలంటే వాళ్ళని కలపాలి. ఇప్పుడు వాళ్ళలో ఒకడు ఒసామా బిన్ లాడెన్ అయితే ఒకడు బరాక్ ఒబామారా, వాళ్ళని కలపడం కష్టం. నువ్వు తలుచుకుంటే నీకు అది సానియా మిర్జా, సోయబ్ మలిక్ల పిల్లంత ఈజీ. కాఫీ తాగాలంటే కాఫీ పొడి పాలు కలపాలి. కాక్టైల్ తాగాలంటే బ్రాండ్ విస్కీ కలపాలి. నీకు లాభాలు రావాలంటే వాళ్ళిద్దరిని కలపాలి. అందుకే ఆ రాజారావు నీలకంఠాన్ని కలిపాయి. అంతేనా? అంతేనా? చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లా ఫేమస్ అయ్యే రేంజ్ కి వాళ్ళిద్దరిని కలిపేస్తా. పర్మిషన్ లేకుండా ఎవరు రమ్మన్నారో మిమ్మల్ని? ఒక్క నిమిషం. ఒరే అశోక్, బతుకున్నప్పుడు నువ్వు కుక్కలాగా కనబడేవాడురా. ఇప్పుడు అలా కనబడతాడు కదా? లేదురా, బతుకున్న మనిషిలాగే కనబడుతున్నాడు. కరెక్టే, కరుక్కోలా పోయారు. అశోక్, నన్ను క్షమించరా, ఈ చావుకి కారణం నేనే. మీరు కాదండి, ముమ్మాటికి నేనేనండి, నేనే. మరి చిట్రాజు ఏంటో నువ్వు అంటుంది? అవును రాజారావు గారు, నేనే పెద్ద ఫ్రాడ్ నండి. అది నాకు తెలుసులేరా, కానీ నా అశోక్ చావుకి నీకు లింక్ ఏంట్రా? ఉందండి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి బిన్ లాడెన్ అనుకున్నంత లింక్ ఉందండి. మీ ఇద్దరు కలిసి ఉండటం మూలంగా నేను ఏ స్కామ్ చేయలేకపోయాను. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. అశోక్ గేణ్ వాడుకున్నాను. మీరు రోజు అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకొచ్చి నీలకంఠం గారితో సమానంగా చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టారు. అది నిజమని నమ్మేసిన ఈయన అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ పాస్. అంతే, మీ ఇద్దరు విడిపోయారు. పాపం అశోక్ గేణ్ చచ్చిపోయాడు. తమ్ముడు, నీ ఆరో ప్రాణానికి గోరి కట్టి నీకు అపకారం చేశాను, నన్ను క్షమించు. అన్నయ్యని చూడకుండా నిన్ను ఎన్నోసార్లు అవమానించాను, నువ్వే నన్ను క్షమించు అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. ఎన్నిసార్లు పిలుచుకున్న అయ్యే వరుసలు కదండి. కౌగులించుకుంటే కౌగులించుకోండి. అంబానీ బ్రదర్స్ లో మీరు కలిసిపోయారంటే మన కంపెనీ మిగతా కంపెనీలు క్రాష్ చేసేస్తాం సార్. మా ఇద్దరి వల్ల కాదయ్యా, మన అందరి వల్ల అవుద్ది. అవును, మన అందరం యూనిటీగా ఉండాలి, యూనిట్గా వర్క్ చేయాలి. ఈ ఆనందంలో మా ఆవిడ కొట్టినా సరే మందు కొట్టే ఇంటికి వెళ్తాను సార్. ఇదిగో విడాకులు కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయి. మా ఇంట్లో కూడా వీడికి ఎలా తెలుసు? నేనే చెప్పాను. వీడేంట్రా కుక్కను కూడా కూర్చోబెట్టాడు? గట్టిగా అనగరా బాబు, సబ్బెడు స్నానం చేసి దాన్ని ఇంగులు కూడా తినేయమంటాడు. అన్ని ఆయన పోలికలే. చిచే, ఆడు తినంత అందంగా ఉండవు. అన్నయ్య, వచ్చే గురువారం సాయంకాలం 6:30 వీళ్ళిద్దరు పెళ్లి. నువ్వే పెళ్లి పెద్దగా దగ్గరుండి అన్ని జరిపించాలి. ఏంటండి ఆ కన్నీళ్ళు? కారంగానే ఎక్కువైందా? మమకారం ఎక్కువైంది. చాలా కాలం తర్వాత తమ్ముడు మా ఇంటికి రావడం, నన్ను పెళ్లి పెద్దం చేసి అమ్మాయి పెళ్లి దగ్గర నుండి జరిపించమనడం, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్య, ఏమండి? పిన్ని, మమ్మీ. ఉషా, ఆపండి. సుమా అంటే మా పెళ్లి జరుగుతుంటే ఏదో ఏడుపులు మీరును. ఇవి ఆనంద భాష్పాలు అల్లుడు గారు. ఏంటయా అంత సిగ్గుగా పిలుస్తావు? ఏం లేదు, రాజారావు గారు అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా. అవును, అదే ముహూర్తానికి నాకు ఉషకే పెళ్లి చేసేస్తే, అంటే మీ ఇద్దరు కలిశారైన వార్త జనానికి తెలియాలంటే ఇదే మంచి అకేషన్ కదండి. ఐడియా చాలా బాగుంది, కానీ పెళ్లి పెట్టల మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చో. అదేంటి మావయ్య, పెళ్లి చేస్తానది నాకు ఉషకే కదా. కానీ ఉష ప్రేమించింది మీ తమ్ముడయ్యా. అమ్మ నా కొడక అన్నా మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. నా కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను. అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్పే ఉంటది. ఆలోచించి ఒకసారి. మీరు మనిషి కాదు మావయ్య, దేవుడు. రేపు నుంచి మీకే పూజ చేసి ఆర్తి కూడా ఇస్తాను. అర్జెంటుకి వెళ్ళి రంగబాబుని కలవాలి. రంగబాబు, రంగబాబు, ఒరేయ్ రంగబాబు గారు ఎక్కడ? ఆ సైకిల్ ఏంట్రా సిరిసిరి మూల జయప్రదలాగా? మా అయ్యగారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు చేసింది ఎట్రా ఎదవా? రంగబాబు గారు ఎక్కడా? తెలియదండి. నువ్వు మాట్లాడకుండా ఉండటమే బెటర్ రా. చిట్టి, చిట్రాజు పిలుస్తున్నాడు కానీ వాయిస్ ఆడది కదా. చిట్టి, ఒరే శ్రీనివాసు, నువ్వేంట్రా అమెరికాలో ఉండవలసిన జైలర్ గడి ఇంట్లో ఉన్నావు? ఇదేంట్రా
కదిలో పెట్టి తాళం కూడా వేశారు. కొంపదీసి ఇండియా వచ్చి దొంగ మారిపోయింది. జరిగింది ఏంటంటే అమ్మని నీలో పొడుక్కున్న వాళ్ళందరూ తెంగురోళ్ళంతా వీడు కాదన్నమాట. అంటే ఈ పికాసగాడు వీడు ఫ్రెండ్స్ అన్నమాట. అరే వయసులో పెద్దవాడైనా మా ఇద్దరు కలిసి చదువుకున్నాం. ఎన్నోసార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను. అందుకే కదా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను. కంటిన్యూ. ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను. ఈసారి నువ్వు నన్ను ఆదుకోరా ప్లీజ్. నిన్ను ఆదుకుంటేనే కదరా ఆ రంగబాబు గారితో ఆడుకోగలను. కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న సంగతి ఆడి తెలియకూడదు. వాడితో మాట్లాడరా? నీ గురించి మొత్తం చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడో సరిగా అర్థం లేదు కానీ నీ విషయంలో మట్టుకు వాడికి హెల్ప్ చేయమన్నాడు. నువ్వేమన్నావు? ఇలా నవ్వుతావేంట్రా? అలా నవ్వు ఊరుకున్నాను. మంచి పని చేసావు. అవును నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నిన్ను చూసిపోదామని. చూసావు కదా ఎవరో పిలుస్తున్నారు, వస్తాను. చూస్తానురా. నువ్వు వచ్చావా? ఏమండి సెల్ ఫోన్ కన్నా సిగ్నల్స్ అక్కడక్కడ ఉండవు కానీ మీరు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నారు. మా నెట్వర్క్ అలా ఉంటుంది బాబు. ఇక మన మధ్యలో నెట్వర్క్ ఉండదురా, ఓన్లీ ప్యాచ్ వర్కే. నాతో కాపురం చేయాలని డిసైడ్ అయిపోయారా? నీ గురించి తెలిసిన వాడు కాపురం చేయడు. మన విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి. నాకు ఏదైనా పర్లేదు, నా డబ్బు నాకు ఇచ్చే. నాకు అమెరికా ఫ్రెండ్ కలిసాడు, రేపు అడిగి 25,000 ఇచ్చేస్తాను. వెళ్ళా చూస్తాను. రారా తమ్ముడు. రా అని పిలుస్తుంది కదరా. తలుపులంలో మేకలు కోసి వాళ్ళు అలవాటమే. వెళ్ళా. వీళ్ళని అక్క తమ్ముళ్ళు అంటారు కానీ ఒకరికొకరు పోల్చులు ఉండవు. అది వినట్లో పిచ్చుకోతి, ఇటు చీకట్లో దొన్నపోతు. వస్తున్నాడు రా. వస్తున్నాడు. ఏడుపు మొదలెట్నా? హ్యాపీగా మొదలెట్టు. నా పికాసోని ఎలాగైనా సరే బతికించండి. సారీ చిట్టిరాజు, నా చేతుల్లో ఏమీ లేదు. నా చేతులు ఉన్నాయి కదా. పికాసోని నేను బతికించలేనని చెబుతున్నా. ఎందుకని? ఎందుకంటే పికాసోకి ఎవరికీ రానటువంటి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. ఏంటది? మోటార్ సైక్లోపీడియా. అయ్యో ఎంత పని జరిగింది. వాడు నాకు తమ్ముడు కాకపోయినా తమ్ముడు నన్ను నాటకం ఆడినా ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నా. రెండో ఎస్ఆర్సి ఎంత పని చేసింది. ఏంటి చిట్రాజు, పికాసో మీ తమ్ముడు కదా? కాదు మావయ్య. ఏంటి? నన్ను క్షమించండి. స్వార్థంతో మీ రెండు కుటుంబాలు విడదీసినట్టే నేను తమ్ముడిని క్రియేట్ చేసుకున్నా. వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి లే చిట్టిరాజు, కోటు పాడైపోతుంది. కోటు నాదే కదరా. నువ్వు మాత్రం ఏం చేస్తావు చిట్టిరాజు? ఆడి తలరా తలా ఉంది. మార్చాలి డాక్టర్ గారు, లేకపోతే టీ షర్ట్లు వేసుకుని తిరిగే వస్తా వైట్ సైడ్ లో తిరగవలసి వద్దే. చిట్రాజు, నా కూతుర్ని నీలాంటి త్యాగశీలకి ఉత్తముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ అలాంటి చెత్తనాయాలకి ఇచ్చి చేయను. నిన్ను నన్ను నా కూతుర్ని మోసం చేసిన దొంగ నా కొడుకుని వదలు. ఎక్కడాడు? ఐమాక్స్ లో ఐరన్ మ్యాన్ సినిమాకి వెళ్ళని తెలుసండి. హీరో అచ్చం పికాసోలో ఉన్నాడు డాడీ. అవును మాయ గారు. ఎవరా నీకు మాయ? మాయ నా కొడక. నువ్వు పికాసో. అవును. చిట్రాజు తమ్ముడు. అవును మాయ గారు. నా కొడక. లాగేస్తాడు. అదేంటనియా అలా చూస్తారా? చెప్పే. చెప్పాను కాబట్టి అక్కడ రియాక్షన్ అలాగే ఇచ్చాడు. కొట్టకండి, వాడు ఒట్టి మనిషి కూడా కాదు, జబ్బు మనిషి. కొట్టి చంపే కన్నా వాడిని ప్రశాంతంగా చావు. నువ్వు రావే. ఉషా లేదు, త్రిష లేదు. మన ఇంటికి వెళ్ళిపోదాం. చూసాగా ఆ పుట్టాడు ఎంత వైలెంట్. నడు. ఏరా, ఈ చిట్టిరాజుని మోసం చేస్తావా? మళ్ళీ ఈ ఊళ్ళో కనపడ్డావంటే తప్పుడు కేసులు ఇరికించి ఉరేం చేస్తాను ఎదావా. నాకు 10 మంది పిల్లలు కావాలి. 10 మందా? మై గాడ్, అంతమంది పిల్లలుంటే ఇల్లు డిస్కోథెకే. అయితే కంపెనీకి నేను కూడా ఇంట్లోనే ఉంటాను. మరి ఆఫీస్? మన ఆఫీసే కదా, అన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. అయితే ఓకే. ఈ హార్న్ ఎక్కడ విన్నట్టుంది. ఏంటండి ఆ అటాక్ వచ్చినట్టు సడన్ గా ఎలా దిగిపోయారు? మీ అబ్బాయి జాతకం తెలుసు కదా? జాతకమా? అదేనండి, జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే మలేరియా వచ్చి చచ్చిపోతారంట కదా. అలా చెప్పాడా? కొంచెం వాడిని పిలుస్తారా? అల్లుడు గారు ఓ పాలు ఎలా బయటికి రండి. బాగున్నారండి? నువ్వెలా ఉన్నావురా? ఇప్పటి వరకు బానే ఉన్నాను. మిమ్మల్ని మమ్మీని చూడగానే కొంచెం కంగారు. మమ్మీని నన్ను చూడగానే నువ్వు నా కొడుకు పడరా? కొడుకును పట్టుకుని కొడుకు కాదంటాడేంటి అటకారంగా? అవ్వండి, మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తంతా కాజేయాలనుకుంటున్న వీడు నా కొడుకు కాదు. నెల జీతానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్. ఆయన చెప్పింది నిజమేనా? అవునండి, నేను వీళ్ళ అబ్బాయిని కాదు, డ్రైవర్ని. నేను వీళ్ళ అబ్బాయిలా నటించింది మీ మనీ కోసం కాదు, మీ అమ్మాయి మణిమాల కోసం.
నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాదనకండి, మీ అమ్మాయిని సొంత కారులో బాగా చూసుకుంటాను. డాడీ, రంగబాబు చాలా మంచోడు. సమయానికి చిట్టురాజు గారు ఫోన్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత గోడ జరిగిపోయిండేదో. చిట్టురాజా? అవునరా నేనే. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి, నీకే నిద్ర ఇదట్లుంటే క్రిమినల్ లాయర్ని నాకే నిద్ర ఇదట్లు ఉండాలరా. చిట్రాజు, మా చిన్నారి సీన్ బాబేడి. అదిగో చూసుకోండి, డైటింగ్ చేస్తున్న నాటుకోళ్ళకి ఎలా అయిపోయాడు. మమ్మీ, శ్రీనివాసు ఏం తినట్లేదా కన్నా? ఏం పెట్టట్లేదు మమ్మీ, పనిష్మెంట్ మీద పనిష్మెంట్ ఇచ్చారు. సారీ అల్లుడు గారు, మీరే డ్రైవర్ అనుకుని మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. దీని పనిష్మెంట్ గా మీ కాలు గడి కనేదాన్ని చేస్తానే. మరి ఆడ ఏం చేస్తారు? అరే ఎవరు అక్కడ? ఏదో